మాచల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి మాచల నియోజకవర్గం ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూటమి సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దిగప్పు చిన్న వెంకట్రామిరెడ్డి. మీరు డైట్ పాటిస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడు మన మాచలలో రెయిన్బో బైట్స్ను సంప్రదించండి. మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్. నెలకు కేవలం 999 రూపాయలు మాత్రమే, అంటే రోజుకి 35 రూపాయలు. మరి ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి. మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్, మండాది రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398260155. వెల్కమ్ టు పివిఆర్ న్యూస్. కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మద్దతు తెలపాలని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు కోరారు. మాచల మండలం జమ్మలమడక, లింగాపురం గ్రామాలలో టీచర్లను, గ్రాడ్యుయేషన్లను, ఓటర్లను కలిసి మద్దతు కోరారు. నమస్కారం. మాచల నియోజకవర్గంలోని టీచర్స్కి మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు, గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాచర్ల మండలంలోని జమ్మలమడ గ్రామంలో హై స్కూల్లో ఉన్న టీచర్స్ అందరినీ కూడా ఆలపాటి రాజా గారి తరఫున ఓట్లు అభ్యర్థించడం రావడం జరిగింది. మరి ఆలపాటి రాజా గారి గురించి ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాల్సిన పని మీ అందరికీ తెలుసు. ఆయన మంచి విద్యావేత్త, మరి ఎన్నో విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తి. ఎంతోమంది పేద విద్యార్థులు కూడా చదువు చెప్పే కాకుండా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించిన వ్యక్తి అయిన ఆలపాటి రాజా గారు. అలాంటి వ్యక్తిని మనం ఎల్లుండి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పవిత్రమైన ఓటుని మీరంతా కూడా ఆలపాటి రాజా గారికి ఓటు వేసి మీ యొక్క మద్దతు తెలియజేస్తే మరి టీచర్స్ సమస్యలు కానీ, అలాగే నిరుద్యోగ సమస్యలు కానీ పరిష్కరించడానికి ఆయన చిత్తశుద్ధితోటి కృషి చేస్తారని చెప్పుకోండి. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటాను. ఆయన రాజకీయవేత్త కాకుండా మంచి పరిపాలనాధ్యక్షుడు, మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి కానీ, టీచర్స్ గురించి కానీ, వారి సమస్యల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఆలపాటి రాజా గారు. మరి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే రేపు రాబోయే రోజుల్లో మీ సమస్యల గురించి ఆయన అసెంబ్లీలో కానీ, శాసనమండలిలో కానీ, ప్రభుత్వానికి కానీ తెలియజేసి మీ సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితోటి కృషి చేస్తానని చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. అందుకని మీరు అందరూ కూడా మరి గతంలో 2024లో ఏ విధంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు రావడానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా ఎల్లుండి జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా గారికి మీ యొక్క ఓట్లు వేసి మరలా మీ యొక్క మద్దతుని ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నారు. మరి గతంలో మరి కరోనా వచ్చే సమయంలో టీచర్స్ మొత్తాన్ని కూడా వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేయడమే కాకుండా మరి స్కూల్స్లో బాత్రూమ్ దగ్గర క్లీన్ చేయించి ఫోటోలు తీసి పెట్టమంటాం కానీ, అలాగే మరి ఉద్యోగస్తుల్ని అప్పుడు మరి మీ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఎంతో ఇబ్బంది పెట్టాడు, కేసులు పెట్టించాడు, సస్పెన్షన్ చేయించాడు. మరి ఆ టైంలో కూడా మరి ఈ పీడీఎఫ్ నాయకుడు అని చెప్పుకునే లక్ష్మణరావు గారు మీ సమస్య గురించి ఏమన్నా నిరసన తెలియజేయటం కానీ, ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ ఆయన చేశాడా? ఒకసారి మీరు ఆలోచించండి. మీ సమస్యలు పరిష్కారం చేసే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నారు. మీరు విజ్ఞులు, తెలియగలవారు, ఉద్యోగస్తులు కానీ, టీచర్స్ కానీ, నిరుద్యోగులు కానీ మీరు ఆలోచించండి. ఎవరైతే మన సమస్య పరిష్కరిస్తాడో, ఏ వ్యక్తి అయితే మనకు అండగా ఉంటాడో ఆలోచించి మీ యొక్క ఓటును వేసి మరి ఆలపాటి రాజా గారికి పూర్తి స్థాయిలో మీరు మద్దతు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. అలాగే మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ఏ అయితే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలు మొత్తం కూడా అమలు చేసుకుని ముందుకెళ్తున్న సంఘటన మీరు చూస్తున్నారు ఈరోజు. మరి గతంలో మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశాడు? డిఎస్సీ వేస్తాను 10 సంవత్సరం అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తా, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నా. మీకు ఎందుకని చెప్పి అన్న మాట కూడా మీ అందరూ గుర్తుంచుకోండి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇదే సిపిఎస్ గురించి శాసనమండలి సమావేశంలో చర్చ జరుగుతుంటే ఈ లక్ష్మణరావు గారు ఆ రోజు ఎందుకు పోలా శాసనమండలికి అని చెప్పుకోండి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఇంతమంది టీచర్స్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా మరి వైసీపీ గవర్నమెంట్లో మరి ఎలాంటి సహాయ సహకారం అందించకుండా ఆయన వారిని కానీ ఆయన నిరసన కానీ తెలియజేయకుండా వైసీపీ ప్రభుత్వానికి సైలెంట్గా మద్దతు తెలియజేశాడు తప్ప టీచర్స్ తరఫున కానీ, ఉద్యోగస్తుల తరఫున కానీ ఆయన ఎక్కడ పోరాటం చేసింది లేదు. పేరుకే చెప్పుకుంటాడు పోరాట నాయకుడు అని చెప్పి, ఏ సమస్య గురించి కూడా ఆయన పోరాటం చేసింది లేదు, మీకు అండగా ఉంది కూడా లేదని చెప్పుకొని సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఏ వాగ్దానాన్ని అమలు చేశాడా? ఉద్యోగస్తులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు? మరి 10 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్ కాదు ఇచ్చింది ఆయన, సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు అందరికీ. మరి ఎవరు కూడా మరి డిఎస్సీ వేసింది లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవసరం కల్పించింది లేదు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయటం కాకుండా రాష్ట్రంలోని వనరులు మొత్తం దోసుకొని ఆయన నాయకులు పంచుకున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆయన ఉపయోగపడడం లేదు. మరి ఈ రోజు ఆయన అంటున్నాడు పోరాటం చేస్తానంటున్నాడు. ప్రజా సమస్యల తరపున ప్రజా సమస్యల గురించి ఆయన పోరాటం చేసే వ్యక్తి కాదు. కేవలం ఆయన ప్రతిపక్ష హోదా కోసం ఆయన పోరాటం చేస్తాడు తప్ప ప్రజా సమస్యల గురించి ఆయన పోరాటం చేయట్లేదని చెప్పుకునే సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నారు. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయపురి సౌత్ అనుపు నుంచి ఈ నెల 26వ తేదీ శివరాత్రి సందర్భంగా ఏలేశ్వరం గట్టుకు ప్రత్యేక లాంచీలు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు ఏర్పాటు చేశారు. శివరాత్రి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏలేశ్వరం గట్టుకు బోటు నడుపుతున్నట్లు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు తెలిపారు. ఈ అవకాశం భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. ఉదయం భక్తులను తీసుకెళ్లి సాయంత్రం తీసుకువచ్చినందుకు టికెట్ పెద్దలకు 200 రూపాయలు, చిన్నపిల్లలకు 150 రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇట్లు ఏపీ టూరిజం బోటింగ్ మేనేజర్ నాగార్జున సాగర్, రైట్ బ్యాంక్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701518831, మరి ఒక నంబర్ 9963683929. ఆచరణ ప్రభావ సంఘంలో 2025-26 సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు 4450 మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు. గతంలో 25-26 సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ మనకి 200 మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. అందరూ కూడా ఈ నెల 28వ తారీఖు లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మార్చి 1వ తారీఖు నుంచి 50% పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరు లోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మార్చెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మార్చెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మార్చెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. మార్చెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. రెయిన్బో ఈటీ హెల్త్ మార్చెల్ల. రెయిన్బో ఈటీ హెల్త్ మార్చెల్ల. మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును. ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్నో ఐస్లో గల రకాలు: బనానా స్నో ఐస్, యాపిల్ స్నో ఐస్, జామకాయ స్నో ఐస్, పుచ్చకాయ స్నో ఐస్, బ్లూబెర్రీ స్నో ఐస్, మ్యాంగో స్నో ఐస్, ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును. మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్, మార్చెల్ల, రింగ్ రోడ్ సెంటర్, మండవి రోడ్, మార్చెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398260155. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమాటకి